దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నామినేషన్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది బ్రో, చాలా కామెడీగా గడిచిపోయింది. ప్రతి నామినేషన్లో గొడవలు, నేను ఆ నామినేషన్ మాత్రం చాలా కామెడీకి వెళ్ళిపోయింది. కానీ నాకు కొంచెం తనుజ గారు ఇంత హార్ష్గా ఉండడం నాకు నచ్చలేదు. అండ్ ఎత్తినేసి బాటిల్ కొట్టుకుంది కదా, ఆగితే కొడతారు కదా, ఆ మాత్రం దాన్ని వెళ్ళి కొట్టుకోవాలా? పాపం అబ్బాయికి ఎంత నడుము నొప్పి ఉంటే మాత్రం ఇబ్బంది పడలేడని చెప్పేసి కొట్టుకోవడం అవసరమా? సరే కొట్టుకునేది మళ్ళీ పవన్ పోయి కళ్యాణ్ కొట్టొచ్చా అని చెప్పేసి కెప్టెన్ కొట్టొచ్చా అని అడిగి కొట్టడము కొంచెం ఏదో అలా అనిపించింది. అది సో నిన్న తనూజ గారు ఇమాన్యుల్ని ఫస్ట్ నామినేట్ చేసి పాయింట్స్ అన్ని చెప్పి దాని తర్వాత మళ్ళీ డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళారు కదా, అది ఎలా చూడొచ్చు అంటారు? అంటే తనూజ గారు స్టాండ్ మీద లేరు. ఆమె స్టాండ్ మీద కదా, అసలు ఆమె భూమి మీదనే లేదు. ఎందుకట్లా? అసలు సరిగ్గా అంటే బ్రో, ఒక పాయింట్ పెట్టినప్పుడు ఆ పాయింట్ మీద ఒకసారి నామినేట్ చేయాలి. లేకుంటే నువ్వు నామినేషన్లో నువ్వు ఇంత పర్సనల్ పాయింట్లు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. నామినేషన్లో పర్సనల్ పాయింట్లు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. అది మ్యాటర్. అంటే అట్లా మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా అంటే ఆమె ప్లేట్ ఫిరాయించేసింది బ్రో, ప్లేట్ ఫిరాయించేసింది. గట్టిగా మాట్లాడాలంటే అసలు వేస్ట్ ఆఫ్ టైం ఆమెతో. అసలు ఆమె నామినేషన్, ఈసారి నామినేషన్ ఆమె వెళ్ళిపోతే బాగుంటుంది. ఇంకా ఈ అమ్మ దరిద్రం, బిగ్ బాస్కి పెట్టిన సగం దరిద్రం పోయింది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా నెగిటివ్ అయిపోతున్నారు బ్రో, ఆమె వల్లనే చాలా నెగిటివ్ అయిపోతున్నారు. అది అదే మరి కామెడీ చేసినట్టే చేసింది కదా. ఇప్పుడు ఆమె కామెడీ చేసినట్టే చేసింది. ఎందుకంటే నువ్వు నామినేషన్లో పాయింట్లన్నీ పెట్టేసి ఆ మనిషితో గొడవ పెడుతున్నాడు, ఆ మనిషి ఏడవడం స్టార్ట్ చేసినప్పుడు, లేకుంటే ఆ మనిషితో గొడవ పడడం స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఇతని మీద ఉన్న పాయింట్లు తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ మీద పాయింట్లు పెట్టడం కరెక్ట్ కాదు కదా. అది మరి సుమన్ శెట్టి గారి నామినేషన్ ఎలా అనిపించింది? నాయన అది చాలా కామెడీ, అదైతే చాలా కామెడీ. అదే కామెడీ అంటే డిమాండ్ పవన్ నామినేషన్ ఇంకా కామెడీ. ఓడి అమ్మ అన్న నాకు పాయింట్లు ఏం లేవు ఎవరి మీద పెట్టడానికి, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి అది ఇంకా కామెడీ. ఏందన్నా భరణి గారు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు డిమాండ్ పవన్, చూసారా? అది చాలా కామెడీకి జరిగిపోయింది నిన్నటి. అందుకే సుమన్ శెట్టి గారు డిమాండ్, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వు వెళ్ళిపోతే నాకు గెలవడం ఛాన్సెస్ పెరుగుతాయని చెప్పి అన్నాడు కదా. స్ట్రాంగ్ ప్లేయర్ అలానే కాదు, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ వీరా, నీ నడుము నొప్పిగా ఉంది, నీ హెల్త్ బాగాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంట. ఆ డాక్టర్లు చెప్తారుగా, డాక్టర్లు ఉన్నది ఎందుకు? పోనీ ఈయన సరే ఒకవేళ రెస్ట్ తీసుకోవాలంటే గేమ్లు ఏమి ఆడకు తమ్ముడు, మేము సపోర్ట్ చేస్తామని చెప్పాలి, లేకుంటే ఇంకేమని చెప్పాలి. అంటే తమ్ముడు నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్వి, నువ్వు రెస్ట్ తీసుకో అంటే స్ట్రాంగ్ ప్లేయర్ రెస్ట్ ఎందుకు తీసుకుంటాడు బ్రో? స్ట్రాంగ్ ప్లేయర్ ఆడతాడు కానీ. ఇప్పుడు బర్నీ గారు నామినేషన్ ఎలా అనిపించింది? సంజన గారిని చేశారు ఆల్రెడీ, కామెడీ అని చెప్పిన తర్వాత కూడా చేశారు, ఆ పాయింట్ కరెక్ట్. నిన్న నామినేషన్ పాయింట్లే లేవు, ఎవరికి పాయింట్లు, అందరూ సేఫ్ నామినేషన్. ఈవెన్ కళ్యాణ్, కెప్టెన్ కళ్యాణ్ ఆల్సో సేఫ్ నామినేషన్. నిన్నటి నామినేషన్లో ఎవరికి పాయింట్లు కూడా లేవు, దానికి పెట్టగలరు. ఎందుకట్లా కళ్యాణ్ నామినేషన్ సేఫ్ ఎందుకని? అందరిది సేఫే ఉంది బ్రో. కళ్యాణ్ కూడా అన్న ఏదో నామినేట్ చేయాలనే ఫార్మాలిటీ కోసం చేస్తున్నా కానీ పక్కా ఏం చేస్తానని చెప్పాడు కదా. అది అంటే ఈ నామినేషన్ గురించి రోజు ఏమన్నా నాగార్జున గారు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయంట? సండే రోజు నాగార్జున గారు ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయంట? ఉంటాయి, ఈ నామినేషన్ మీద అయితే ఉంటాయి ఛాన్సెస్. ఆగుబాబాయ్ ఉంటాయి, అది మ్యాటర్, ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, టాప్ 1 కళ్యాణ్, టాప్ 2 ఇమాన్యుల్ గారు, టాప్ 3 తనుజ గారు, టాప్ 4 డిమాండ్ పవన్, టాప్ 5 మాత్రం ఖచ్చితంగా భరణి గారు. మేబీ నేను చెప్పేది అంటే టాప్ అంటే 4 వచ్చేసిన తర్వాత 5వ ప్లేస్ ఉంటుంది కదా, దానికోసము డిమాండ్ పవన్ రీతు కొట్టుకోవాలి, అదని చూడాలి. వాళ్ళిద్దరిలో ఎవరు సాక్రిఫైస్ చేస్తారు, ఎవరు స్ట్రాంగ్గా నించుంటారు, ఎవరు అసలు గివప్ ఇస్తారు, ఎవరు పాయింట్ మీద గట్టిగా నిలబెడతారు, అది చూడాలి. నేను తనుజ వెళ్ళిపోవాలని కోరుకున్నా అని చెప్పినా కానీ లోలో మాత్రం సుమన్ శెట్టి గారు ఉన్నారు, అది మ్యాటర్. సో సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారని చెప్పేసి నా డౌట్. తనుజ వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ నేను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.